మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. సంతానవతులు కావటం పెళ్లైన అమ్మాయిలకి ఒక కల. అయితే గర్భధారణ చాలా సమస్యలతో కూడుకున్న వ్యవహారం. సరైన వయస్సు, ఆరోగ్యం, మానసిక పరిస్థితులు ఉన్నప్పుడే బిడ్డను కనేందుకు సిద్ధం కావాలి. అలా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన గర్భధారణకు, ఆరోగ్యవంతమైన శిశు జననానికి అవకాశం కలుగుతుంది. గర్భధారణ మొదలుకొని కాన్పు దాకా ఉంటే ఒక అద్భుతమైన అనుభూతిని ఆనందంగా పొందాలంటే అన్ని రకాల ఆరోగ్యకరమైన పద్ధతులను పాటించాలి. పిల్లల్ని కనాలి అనుకునే యువతి ఎలాంటి మార్గాలను అనుసరించాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఎంత వ్యాయామం, నిద్ర అవసరమనే విషయాల్లో డాక్టర్లు ఏం చెబుతున్నారో ఈనాటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖలో తెలుసుకుందాం. గర్భధారణ జరగటం ఎంత ముఖ్యమో ఆ గర్భం ఆరోగ్యకరంగా ఉండి ఆరోగ్యవంతమైన శిశువుని కనటం కూడా అంతే ముఖ్యం. అందుకే గర్భధారణకు ముందు నుంచే ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించుకోవటం అవసరం. వంట్లోనూ ఇంట్లోనూ విష పదార్థాలని తరిమివేయాలి. ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి పద్ధతులు అనుసరించాలో, ఆరోగ్యవంతమైన శిశువును కనటానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, వాళ్లను పర్యావరణ దుష్ఫలితాల నుంచి ఎలా కాపాడాలో తెలుసుకోవటం ఎంతో ముఖ్యం. గర్భధారణకు సిద్ధమవుతున్నప్పుడే మంచి పోషకాహారం, మంచి ఆరోగ్యం, తగినంత వ్యాయామం ఉన్నట్టు నిర్ధారించుకోవాలి. డాక్టర్ను సంప్రదించి మీ అలవాట్లు, వాడుతున్న మందులు, విటమిన్లు, మీ వైద్య చరిత్ర, మీ కుటుంబ వైద్య చరిత్ర, ఇంకేమైనా అనుమానాలు ఉంటే వాటితో సహా చెప్పేయాలి. అప్పుడు గర్భధారణకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏవైనా వ్యాక్సినేషన్ అవసరమైతే వాటి వివరాలు డాక్టర్ తెలియచేస్తారు. డాక్టర్లు ముందుగా చెప్పే విషయాలు కాఫీ తాగటం తగ్గించమని, మందు, పొగ తాగటం లాంటి అలవాట్లుంటే మానేయమని, అదే సమయంలో ఆరోగ్యకరమైన బరువు ఉండేలా చూసుకోమని, మధుమేహం లాంటివి ఉంటే అదుపులో ఉండేలా చూసుకోమని, రోజుకు కనీసం అరగంట పాటు వ్యాయామం చేయమని, ఎక్కువ పండ్లు తినమని, సంపూర్ణ తృణధాన్యాలు తినమని చెబుతారు. పౌష్టికాహారం తినకపోయినా బరువు ఉండవచ్చునే తప్ప అది బలం కాదు. ఆహారం ద్వారా తగినంత ఫోలిక్ యాసిడ్ లభించేట్లు చూడటం చాలా అవసరం. దీని వలన శిశువును పుట్టుకతో వచ్చే లోపాల బారి నుంచి కాపాడుకోవటం సాధ్యమవుతుంది. మెదడు, వెన్నుముక సజావుగా ఏర్పడటానికి గర్భం తొలి దశ చాలా కీలకం. కేవలం ఆహారం ద్వారా చాలినంత ఫోలిక్ యాసిడ్ దొరకదు కాబట్టి పిల్లల్ని కనే వయసులో ఉన్న ఆడవాళ్లు ఫోలిక్ యాసిడ్ ఉన్న విటమిన్లు తీసుకోవటం మంచిది. గర్భధారణకు ముందు మొదటి 3 నెలల కాలంలో కూడా ఇవి తీసుకోవాలి. ఎవరైనా ప్రెగ్నెన్సీ కావాలి, వాళ్ళు గర్భం ధరించాలి అనుకున్నప్పుడు మరీ ఎర్లీగా చిన్నపిల్లప్పుడే 16 సంవత్సరాలకి 15 సంవత్సరాలకి రావడం అనేది మంచిది కాదు. అలాగే లేటుగా 30 సంవత్సరాల తర్వాత రావడం కూడా మంచిది కాదండి. కాబట్టి పర్ఫెక్ట్ ఏజ్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ 22 నుంచి 30 లోపల ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయినట్టయితే అది చాలా బాగుంటుంది అనమాట. తర్వాత వాళ్ళ యొక్క బరువు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బాగా సన్నగా ఉన్నా వాళ్ళ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా బాగా అధిక బరువు ఉన్నా సరే వాళ్ళకి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి వాళ్ళ BMI 20-25 మధ్యలో ఉన్నట్టు చూసుకున్నట్టయితే వాళ్ళు ప్రెగ్నెన్సీకి కాంప్లికేషన్స్ రావడానికి చాలా తక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైన బిడ్డ కూడా జన్మించడానికి అవకాశం ఉంటుందన్నమాట. నార్మల్గా ఏజ్ వాళ్ళకి బీపీ అనేది నార్మల్గానే ఉంటుందండి. కానీ కొంతమందికి 20 సంవత్సరాలకే బీపీ రావడం అరుదుగా చూస్తూ ఉంటాము. అలాంటప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి కొంచెం ప్రికాషన్స్ చాలా అవసరం అవుతాయన్నమాట. అది కంట్రోల్ చేసుకొని ఆ తర్వాత ఎందుకు బీపీ వచ్చిందో చూసుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకుని ప్రెగ్నెన్సీ రావచ్చు, ఇప్పుడైతే ప్రాబ్లం కాదు అన్నప్పుడే వాళ్ళు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటండి షుగర్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మందికి డయాబెటీస్ చూస్తూ ఉన్నాము. యంగ్ ఏజ్లోని 20-25 సంవత్సరాలకే డయాబెటీస్ వస్తూ ఉంది. కాబట్టి ఫస్ట్ షుగర్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు షుగర్ 3 months లెవెల్స్ ఏంటంటే HbA1c అనే టెస్ట్ ద్వారా తెలుస్తాయి. సో అది మనకి 6 to 7 మధ్యలో ఉన్నట్టయితే, 6 అట్లీస్ట్ 7 కూడా ఎక్కువే అండి, 5 to 6 మధ్యలో ఉన్నట్టయితే వాళ్ళకి ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నమాట. మనం చూసుకుంటే ఇండియన్స్లో చాలా మందికి హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుందండి. రక్తహీనత అనేది మీకు తెలిసే ఉంటుంది. ఈ రక్తహీనత ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళకు ఉన్నదే రక్తం తక్కువ, మళ్ళీ అది బిడ్డకి వెళ్ళడం ద్వారా వాళ్ళిద్దరికీ బ్లడ్ తగ్గిపోవడము, బిడ్డలో కూడా ప్రాబ్లమ్స్ రావడము, డెలివరీలో కాంప్లికేషన్స్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి హిమోగ్లోబిన్ కూడా ఒక 12 grams అట్లీస్ట్ మెయింటైన్ చేసుకున్నట్టయితే ప్రెగ్నెన్సీ వస్తే కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయన్నమాట.
తాగే నీళ్లు మొదలుకొని పరిసరాల విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి పైపుల తయారీలో సీసం వాడినా గర్భస్రావం లేదా ముందస్తు ప్రసవం జరిగే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమల ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితమై గర్భస్రావాలు జరగటం కూడా చూస్తూ ఉంటాం. తినే కూరగాయల మీద క్రిమిసంహారక ఆనవాళ్లు మిగిలి ఉండటం కూడా చాలా ప్రమాదకరం. మరీ ముఖ్యంగా గర్భం దాల్చిన మొదటి త్రైమాసికంలో శిశువు మెదడు సహా నాడీ మండలం మీద తీవ్రమైన ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. సేంద్రియ ఆహారం తినటం మంచిదే అయినా కనీసం క్రిమి సంహార ఆనవాళ్లు లేకపోవటం కూడా మంచిదే. తినే ప్లేట్లో సైతం డిటర్జెంట్ల ఆనవాళ్లు మిగిలిపోయి ప్రమాదకరంగా తయారవుతాయి. ఇళ్లల్లో శుభ్రం చేయటానికి వాడే అనేక ఉత్పత్తులు గర్భిణులకు శాపమనే చెప్పాలి. అందులో ఉండే ఘాటైన క్లోరిన్, అమ్మోనియా లాంటి రసాయనాలు కీడు చేస్తాయి. ప్లాస్టిక్స్ వాడకం, డ్రై క్లీనింగ్ చేసిన దుస్తుల వాడకం కూడా గర్భస్థ శిశువుల మీద ప్రభావం చూపుతుందని పరిశోధనలు తేల్చాయి. చివరికి తల్లుల పాలను సైతం ఇవి విషపూరితం చేయగల స్థాయిలో ఉంటాయంటున్నారు. పర్యావరణ పరంగా ప్రభావం చూపగలవని అనుకునే అన్ని అంశాల పట్ల అప్రమత్తంగా ఉంటే ఆరోగ్యకరమైన గర్భధారణ, ఆరోగ్యకరమైన శిశు జననం సాధ్యమవుతుందని అంటున్నారు. చిన్నప్పటి నుంచి కొంతమందికి గుండె ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ గుండె ప్రాబ్లమ్స్ వల్ల సర్జరీల్లో ఉంటారు, సర్జరీ చేయించుకొని ఉంటారు, మందులు వాడుతూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ప్రెగ్నెన్సీ వచ్చినట్టయితే వాళ్ళు ప్రెగ్నెన్సీని అస్సలు తట్టుకోలేరు. అలాంటప్పుడు వాళ్ళ కార్డియాలజిస్ట్ చెప్పడం జరుగుతుంది, అమ్మ ఇప్పుడు నువ్వు ప్రెగ్నెన్సీకి ఫిట్గా లేవు అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే మీకు ప్రెగ్నెన్సీ తెచ్చుకోండి, కొంచెం ప్రాబ్లం తక్కువగా ఉంటుంది అన్నప్పుడే ప్లాన్ చేసుకోండి. ఈ కండిషన్స్లో కంపల్సరీ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ప్రెగ్నెన్సీ వచ్చాక ఫాలో అవ్వడం కన్నా రాకముందే 3 నెలల నుంచి ఫోలిక్ యాసిడ్ 400 మైక్రోగ్రామ్స్ వేసుకున్నట్టయితే పుట్టే బిడ్డల్లో అవకతవకలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయన్నమాట. అదేవిధంగా హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఇంపార్టెంట్ అండి. ఈ గర్భధారణ అనేది హెల్దీగా ఉండాలి అంటే స్త్రీ యొక్క బాడీ కూడా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ప్రాపర్ డైట్, అంటే మంచి డైట్, ఎక్కువ ఆకుకూరలు, కూరగాయలు, ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవడము, తర్వాత రెగ్యులర్గా వాకింగ్, ఎక్సర్సైజ్ చేయడము, తర్వాత మెడిటేషన్ లాంటివి చేసి స్ట్రెస్ తగ్గించుకోవడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే పుట్టబోయే బిడ్డ మీద ఈ యొక్క ఏ విధమైన ప్రభావాలు ఉండకుండా ఆరోగ్యకరమైన డెలివరీ అవ్వడము, బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండడము, తల్లి కూడా ఆరోగ్యంగా ఉండడము, ఈ విధంగా అంతా కూడా మన గర్భధారణ కూడా సేఫ్గా జరగడం కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ప్రెగ్నెన్సీ రాగానే మీరు ఒకవేళ మంచి పొల్యూటెడ్ ఏరియాలో ఉన్నట్టయితే ఆ పొల్యూషన్ ఎంత శాతం ఉందో చూసుకోండి. తర్వాత ఎక్కువగా ఇంట్లోనే ఉండటము, ఎయిర్ ప్యూరిఫైయర్స్ వాడడము, లేకపోతే ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్స్ ఇంట్లో ఎక్కువ పెట్టుకోవడము, తర్వాత సింథటిక్ కెమికల్స్ని, లెడ్, ఈ పెయింట్స్ వాటి జోలికి వెళ్లకుండా న్యాచురల్ ఎక్కువ వాడడం వల్ల కూడా మీ గిన్నెలు కానీ ఏవైనా సరే మీ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా చూసుకొని మనం వీటన్నిటి నుంచి దూరంగా ఉన్నట్టయితే ఏ రకంగా ఇబ్బందులు పడాల్సిన అవసరం రాదండి. ఆహారం, విశ్రాంతి, ఒత్తిడికి లోను కాకుండా ఉండటం అనే 3 ప్రధాన అంశాలు ఆరోగ్యకరమైన గర్భధారణకు పనికొస్తాయి. గర్భధారణ సమయంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. అవి శిశువు పెరుగుదలకు దోహదం చేస్తాయి. వీటిల్లో పోషక విలువలు ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యంగా ఉండేందుకు సహాయం చేస్తాయి. గర్భవతిగా ఉన్నప్పుడు ఐరన్ తక్కువ స్థాయిలో ఉంటే రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంటుంది. అది పుట్టబోయే బిడ్డ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అందుకే డాక్టర్లు ఇచ్చిన ఐరన్ సప్లిమెంట్స్ నిరంతరం వాడుతూ ఉండటంతో పాటు కాయధాన్యాలు, మాంసం, విటమిన్ సి ఎక్కువగా ఉన్న నారింజ, నిమ్మకాయలను ఆహారంలో తీసుకోవాలి. గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కువ నీళ్లు తాగాలి. పళ్ల రసాలు, హెర్బల్ టీ లాంటివి కూడా డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంచుతాయి. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యేంత వరకు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు చాలా ముఖ్యమైన పోషక పదార్థంగా పనిచేస్తాయి. గర్భం పొందాలనుకున్న 6 నెలల ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు వాడాలని డాక్టర్లు సూచిస్తారు. గర్భవతిగా ఉన్నప్పుడు ముందుగా తయారు చేసిన ఆహారం కంటే తాజా పండ్లు తీసుకోవడం ఎంతో మేలు. అయితే రాత్రిపూట వికారం, వాంతులు కలిగించే ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. అల్పాహారంగా బిస్కెట్లు, బ్రెడ్ లాంటివి తీసుకోవడం మంచిది. ఆహారం తర్వాత ముఖ్యమైనది విశ్రాంతి. గర్భధారణ సమయంలో నిద్ర చాలా ముఖ్యం. అయితే ఈ సమయంలో నిద్ర చాలా తక్కువగా వస్తుంది. గర్భం పెరుగుతున్న కొద్దీ నిద్ర సరిగా రాదు. పడుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. డాక్టర్ సలహా మీద నడక లాంటి తేలికపాటి వ్యాయామం చేయటం వలన కూడా నిద్ర పట్టే అవకాశం ఉంటుంది. మనకు ప్రెగ్నెన్సీలో ఏంటంటే 11 kgs అనేది అందరూ బరువు వస్తూ ఉంటారు. ఈ 11 kgs రావడానికి మనం హెల్తీగా మంచి పోషకాహారం తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా తీసుకునే దానికన్నా 300 క్యాలరీలు అదనంగా మనం ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 300 క్యాలరీలు కూడా ఎక్కువగా ప్రోటీన్స్,
ఫ్రూట్స్ వెజిటేబుల్సే తీసుకోవాల్సి ఉంటుందండి. ఫ్యాట్ జోలికి వెళ్ళకండి, జంక్ ఫుడ్ జోలికి వెళ్ళకండి. జంక్ ఫుడ్ అసలు తీసుకోవద్దు, బయట ఫుడ్ వద్దు, ఇంట్లోనే ఫ్రెష్గా చేసినవే తీసుకోండి. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టినవి అవి కూడా వద్దండి. కూల్గా ఉన్నవి కానీ స్వీట్గా ఉన్నవి కానీ ఎక్కువగా వద్దు. ఎక్కువగా ప్రోటీన్ అంటే ఎక్కువ పాలు 1/2 లీటర్ తాగాల్సి ఉంటుందన్నమాట. తర్వాత బాదాము, జీడిపప్పు అలాంటి నట్స్, ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. రైస్ కన్నా పప్పుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుందండి ప్రెగ్నెన్సీలో, ఎందుకంటే హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఆ పప్పు మనకి చాలా బాగా తల్లికి బిడ్డకి ఇద్దరికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ మూడితో పాటు మంచి కూరగాయలు, మంచి పండ్లు కూడా తాజాగా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నమాట. తేలికపాటి వ్యాయామాలు చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ జాగింగ్, మరి ఎక్కువగా జిమ్లో అలాగ చేయకుండా తేలికపాటి వ్యాయామాలు అంటే స్విమ్మింగ్ సింపుల్గా స్లోగా చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా డైలీ కాకుండా వీక్లీ ఒక 3 times కానీ 4 times కానీ చేసుకోండి. స్విమ్మింగ్ చాలా మంచి ఎక్సర్సైజ్ ప్రెగ్నెన్సీలో. అదేవిధంగా కొంచెం స్లో వాకింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. అది కూడా కొంచెం స్లోగా 15-20 minutes అలా రోజు పెంచుతూ ఉండాలన్నమాట. ఇవి కార్డియో ఎక్సర్సైజెస్, ఇవన్నీ స్లోగా మీరు చేసుకోవచ్చు. వీటితో పాటు మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటే మనం వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీలో ఏంటంటే మరీ ఎక్కువ బరువులు కాకుండా తేలికపాటి బరువులతో మీరు రోజు వెయిట్స్ కూడా లిఫ్ట్ చేసి ఆ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు. కానీ రోజు కాకుండా ఒక వారానికి 3 సార్లు 4 సార్లు చేసుకోండి. గర్భధారణకు ముందే భార్యాభర్తలు ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలి అన్న ఆలోచన చాలా మంచిది. పర్యావరణ ప్రభావం ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో పరిసరాలను అనుగుణంగా మార్చుకుని జాగ్రత్తలు తీసుకోవటం వలన తల్లి బిడ్డల ఆరోగ్యం మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించి తగిన పౌష్టికాహారానికి ప్రాధాన్యత ఇవ్వటం అవసరం. రకరకాల రసాయనాలు, విషపూరిత పదార్థాలు, రేడియేషన్ కారణంగా గర్భస్రావం జరిగే ప్రమాదం కూడా పొంచి ఉండటం వలన అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. డాక్టర్తో చర్చించే సమయంలో జీవిత భాగస్వాములిద్దరూ ఉంటే సలహాలు పాటించడానికి తగిన ప్రణాళిక రూపొందించుకుంటూ ఉంటారు. గర్భం ధరించిన వాళ్లు నిర్ధారణ కోసం ఉదయమే మూత్రాన్ని సేకరించి పరీక్షకు పంపాలి. మూత్రంలో HCG అనే హార్మోన్ ఉంటే గర్భం వచ్చిందని అర్థం. ఇది ఎవరికి వారే ఇంట్లో చెక్ చేసుకుని నిర్ధారించుకోవచ్చు. ఏదైనా అనుమానం ఉంటే వారం తర్వాత ఈ పరీక్షని మళ్లీ చేయాలి. గైనకాలజిస్ట్ని కలిస్తే పరీక్షలు చేసి నిర్ధారిస్తారు. గర్భం ధరించినట్లు ఎందుకు త్వరగా తెలుసుకోవాలంటే అవసరమైన మందుల్ని సకాలంలో మొదలు పెట్టడానికి వీలవుతుంది. గర్భం వద్దు అనుకునేవారు మొదటి వారాల్లో తెలుసుకుంటే గర్భస్రావం చేయించుకోవటానికి వీలుంటుంది. సరే, కార్యక్రమంలో ఇప్పుడు సమస్యలు, వాటికి సలహాలను చూద్దాం. డాక్టర్ గారు, మల్లిక ఇలా అడుగుతున్నారండి. నా వయసు 24 సంవత్సరాలు, పెళ్ళయి 4 సంవత్సరాలు అవుతోంది. పెళ్ళైన సంవత్సరానికి బాబు పుట్టి చనిపోయాడు. అప్పుడు నాకు హెవీ బ్లీడింగ్ అయ్యి చాలా సీరియస్ అయింది. తర్వాత 1 year వరకు ప్రెగ్నెన్సీ రాకూడదని అన్నారు. సంవత్సరంన్నర నుంచి మందులు వాడుతున్నాను. అయినా కూడా నేను ప్రెగ్నెంట్ కాలేకపోతున్నాను. నాకు నెలసరిలో బ్లీడింగ్ కూడా తక్కువ అవుతోంది. థైరాయిడ్ 2.2 ఉంది. 25 mg వాడుతున్నాను. అండాశయంలో కూడా సమస్య ఉందంటే మందులు వాడుతున్నాను. నేను గర్భం దాల్చేలా సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. మల్లిక గారు, అండాశయంలో కూడా ప్రాబ్లం ఉందంటున్నారు. అంటే అది ఏంటి, ఏ రకమైన ప్రాబ్లం, అంటే అది PCOS ప్రాబ్లమా ఏంటి అన్నది ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే PCOS ప్రాబ్లం అయితే కనుక ఇలా తక్కువ బ్లీడింగ్ అవ్వటం అనేది కొంతమందిలో జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పీరియడ్స్ అనేది నెలసరి కరెక్ట్గా రాకపోవడం, తక్కువ బ్లీడింగ్ అవ్వడం, అండాశయం నుంచి ఈ ఏదైతే ఎగ్ ఉందో అది బయటకు రిలీజ్ కాదు కాబట్టి ప్రెగ్నెన్సీ కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. అండాశయంలో ఏ రకమైన ప్రాబ్లం ఉంది, PCOS ప్రాబ్లమా ఏంటి అన్నది చూసుకుని, ఈ మధ్య ఏమన్నా బరువు పెరిగారా, ఇవన్నీ కూడా మనము వెరిఫై చేసుకుని ఆ ప్రాబ్లం ఏంటి ఐడెంటిఫై చేసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఒకవేళ మీకు PCOS ప్రాబ్లం అయితే కనుక మనము దానికి సంబంధించిన వేరే మెడికేషన్ ఉంటుంది. ఈ అండాశయంలో నుంచి ఈ ఎగ్ ఏదైతే రప్చర్ అవ్వకుండా బ్లాక్ అవుతుందో, మెచ్యూర్ అవ్వకుండా బ్లాక్ అవుతుందో దాన్ని మనం సరి చేయటానికి ఈ మెడిసిన్స్ అనేది వాడి ఆ ఎగ్ అనేది డెవలప్ అవ్వటానికి చేయొచ్చు. సో దానికి సంబంధించిన మెడికేషన్ అనేది వాడాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, ప్రణవి ఇలా అడుగుతున్నారండి. నాకు పెళ్ళై 2 సంవత్సరాలు అవుతోంది. ఇంకా పిల్లలు కలగలేదు. నా వయసు 23 సంవత్సరాలు. ఈ మధ్య డాక్టర్ని కలిసినప్పుడు యూటరస్ సైజ్ 9.0 ఉందని చెప్పారు. బాగా వేడి కూడా చేసిందని మందులు కూడా ఇచ్చారు. నా అనుమానం ఏంటంటే నా యూటరస్ సైజ్కి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఏమైనా సంబంధం ఉందా? సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు.
ప్రణవి గారు, యూట్రస్ సైజ్ అనేది, గర్భాశయం సైజ్ అనేది అందరిలో ఒకే రకంగా ఫిక్స్డ్గా అనేది ఉండదండి. కొంతమందిలో కొంచెం యూట్రస్ సైజ్ చిన్నగా ఉంటుంది, కొంతమందిలో పెద్దగా ఉండొచ్చు. అండ్ ఎస్పెషల్లీ డెలివరీస్ అయిన తర్వాత చాలా మందిలో యూట్రస్ సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. ఆ ఒక్క క్రైటీరియాని బట్టే మనం ప్రెగ్నెన్సీ దీనివలన అన్నది చెప్పలేము. కానీ వేరే అదర్ రీజన్స్ ఏమన్నా ఉన్నాయా అన్నది కూడా మీరు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే యూట్రస్ సైజ్ ఒక్కటే పెరిగిందా, లేకపోతే దాంతో ఎడినోమయోసిస్ అనేది కూడా ఏమన్నా ఉందా అన్నది కూడా మంచి రేడియాలజిస్ట్ దగ్గర స్కాన్ చేయించుకుని ఎడినోమయోసిస్ ఏమన్నా ఉందా అన్నది రూల్ అవుట్ చేసుకోవాలి. ఈ ఎడినోమయోసిస్ అనేది రూల్ అవుట్ చేసేసుకుంటే కనుక ఈ ప్యూర్గా యూట్రస్ సైజ్కి అనేది మీరు ఇంపార్టెన్స్ ఇవ్వనవసరం లేదు. హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ ఎట్లా ఉంది, మీ ట్యూబ్స్ ఫంక్షన్ ఎట్లా ఉంది, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేసుకుని దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గర్భస్థ శిశువు మొదటి 3వ నెలలో చాలా వేగంగా పెరుగుతుంది. మొదటి నెలలో జైగోట్ కణ విభజన చెంది బిడ్డకు తల్లి నుంచి ఆహారం వెళ్లడానికి ప్లాసెంటా ఏర్పడుతుంది. మొదటి నెల పూర్తయ్యేసరికి పిండం 5 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. 2వ నెల కాళ్ళు చేతులు ఏర్పడటం మొదలవుతుంది. 2వ నెల చివరకు పిండం 25 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. 3వ నెల నుంచి గర్భస్థ శిశువుగా భావిస్తారు. లింగ నిర్ధారణ అయ్యేది 3వ నెలలోనే. 6వ నెల వచ్చే వరకు అవయవాలు పెరుగుతాయి. గర్భంలోని ఆఖరి 3 నెలల్లో గర్భస్థ శిశువు సంపూర్ణంగా ఎదుగుతుంది. డాక్టర్ గారు, సుష్మా ఇలా అడుగుతున్నారండి. నా వయసు 27 సంవత్సరాలు. నాకు కొన్ని రోజులుగా పీరియడ్స్ రెగ్యులర్గా రావడం లేదు. డాక్టర్ని కలిస్తే ఐరన్ టాబ్లెట్స్ మరియు ఓవ్యులాక్ LD టాబ్లెట్స్ ఇచ్చారు. అప్పటి నుంచి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి. ఇప్పుడు నా భర్త దూరంగా ఉంటున్నారు. మేము నెక్స్ట్ మంత్ నుంచి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాము. అయితే ఈ టాబ్లెట్స్ వాడటం వల్ల నా ప్రెగ్నెన్సీలో ఏవైనా సమస్యలు వస్తాయా? సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. సుష్మా గారు, యూజువల్గా ఏంటంటే ఈ ఓవులాక్ LD అన్నది హార్మోనల్ టాబ్లెట్స్. సో అది వాడినన్నాళ్ళు మీకు రెగ్యులర్గా పీరియడ్స్ అన్నది వస్తుంది. కానీ ఆపిన తర్వాత మీకు అసలు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా లేదా అన్న చూసుకోవటం ఇంపార్టెంట్. ఈ ఓవులాక్ LD అన్న టాబ్లెట్స్ ఇర్రెగ్యులర్ సైకిల్స్కే కాదు, కాంట్రసెప్షన్గా కూడా పనికొస్తుంది. అంటే మీరు ఇది వాడుతున్నప్పుడు ప్రెగ్నెన్సీ అన్నది ప్లాన్ చేసుకున్నా సరే అవ్వదు, ఎందుకంటే ఇది కాంట్రసెప్షన్గా కూడా పనిచేస్తుంది కాబట్టి. సో మీరు ఒకవేళ ప్రెగ్నెన్సీ కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే ఈ ఓవులాక్ LD అన్న టాబ్లెట్స్ను ఆపి చూడాలి. అండ్ తర్వాత కనుక మీకు రెగ్యులర్గా వస్తుంటే సైకిల్స్ ఒక 2-3 నెలలు మీ అంతలు మీరే 8వ రోజు నుంచి 18వ రోజు వరకు మీరు మీ భర్త కలిసి ఉన్నట్టయితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు 2-3 నెలలు ఇది ఆపిన తర్వాత కూడా మీకు ఇర్రెగ్యులర్గా సైకిల్స్ వస్తున్నాయి, మీకు ప్రెగ్నెన్సీ అన్నది మీ అంతలు మీరు కన్సీవ్ అవ్వట్లేదు అని అనుకుంటే మీరు వెంటనే గైనకాలజిస్ట్ని సంప్రదించాల్సి ఉంటుందండి. గైనకాలజిస్ట్ అసలు మీకు అండం రిలీజ్ అవుతుందా లేదా అని ఒక ఫాలిక్యులర్ స్టడీ చేసి దాన్ని కన్ఫర్మ్ చేసుకొని ఒకవేళ అండం కనుక రిలీజ్ కానట్టయితే రిలీజ్ అవ్వటానికి టాబ్లెట్స్ ఇచ్చి మీకు కొంచెం ప్రెగ్నెన్సీ రావడానికి హెల్ప్ చేస్తారు. సో మీరు ఒకవేళ ప్రెగ్నెన్సీ కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే ఈ ఓవులాక్ LD అన్న టాబ్లెట్స్ ఆపాలండి. ఆపితే కానీ మీకు ప్రెగ్నెన్సీ అన్నది రాదు. డాక్టర్ గారు, వందన ఇలా అడుగుతున్నారండి. పెళ్ళైన 3 నెలలకి నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. అయితే 6వ నెలలో అబార్షన్ అయింది. గర్భసంచి లూజ్గా ఉండటం వల్ల ఇలా అయిందని డాక్టర్ చెప్పారు. తర్వాత సంవత్సరానికి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు నాకు 6వ నెల. గర్భసంచి లూజ్గా ఉందని 4వ నెలలో కుట్లు వేశారు. 9వ నెలలో కుట్లు విప్పుతామని అంటున్నారు. కుట్లు విప్పిన తర్వాత ఏమైనా సమస్య వస్తుందా? మళ్ళీ నాకు 2వ గర్భంలో ఏదైనా సమస్య తలెత్తుతుందా? సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. వందనా గారు, దీన్ని సెకండ్ ట్రైమిస్టర్ మిస్క్యారేజెస్ అంటామండి. సో ఈ సెకండ్ ట్రైమిస్టర్ మిస్క్యారేజెస్కి మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అంటే సర్వైకల్ వీక్నెస్ అని అంటున్నారు కదా, అంటే గర్భసంచి ముఖద్వారం లూజ్ అవ్వటం. సో ఈ వీటికి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఏదర్ వెజైనల్ ప్రొజెస్ట్రాన్ ఇస్తామండి, లేదు అంటే గర్భసంచి ముఖద్వారానికి కుట్టు లాంటిది వేస్తాం. దాన్ని సర్వైకల్ స్టిచ్ అని కానీ ఎన్సర్క్లాజ్ అని కానీ అంటాం మనం. దీనివల్ల ఉపయోగం ఏంటి అనంటే 35 వారాల లోపు డెలివరీ అవ్వకుండా ఇది మిమ్మల్ని కాపాడుతుంది అనమాట. కానీ 9వ నెలలో ఇది ఎట్టి పరిస్థితుల్లో తీయాల్సి ఉంటుందండి. ఎందువలన అంటే ఇది తీస్తే కానీ మీరు డెలివరీ అవ్వటం కష్టం. సో 9వ నెల తర్వాత అంటే 36 వారాల తర్వాత డెలివరీ అయినప్పుడు ఈ ప్రీటర్మ్ కాంప్లికేషన్స్ అన్నీ ఉండవు. సో అప్పుడు డెలివరీ అయినా సరే పెద్దగా మీకు బేబీకి కానీ మీకు కానీ ప్రాబ్లం ఉండదు అనమాట. సో 9వ నెల వచ్చినాక యూజువల్గా ఈ స్టిచ్ అన్నది తీస్తాం. అంతేకాకుండా ఒకవేళ మీకు 9వ నెలలో ముందే కనుక ఎక్కువ పెయిన్స్ కానీ
కానీ లేకపోతే సివియర్ లేబర్ పెయిన్స్ కనుక స్టార్ట్ అయినట్టయినా కూడాను ఆ స్టిచ్ తీయాల్సి ఉంటుంది. సో ఏంటి అంటే అప్పుడు ఆ ప్రెగ్నెన్సీలో ఉండే దీన్ని బట్టి మనం దాన్ని డిసైడ్ చేస్తాము. ముందే మనం డిసైడ్ చేయడానికి ఏమీ ఉండదు. సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అంటే ఈ ప్రెగ్నెన్సీ కనుక అంతా నార్మల్ అయ్యి అంతా బాగానే అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత అంటే గర్భం దాల్చిన తర్వాత కానీ మనకి మీకు అవసరం పడుతుందా లేదా అన్నది మనం చెప్పలేం. అండ్ అంతేకాకుండా నేను చెప్పినట్టు ముందుగానే గర్భం మధ్యలో మనం డిటెక్ట్ చేయడానికి ఏమి స్కానింగ్ కానీ ఏది కానీ పనికిరాదు. సో యూజువల్లీ ఏంటి అంటే గర్భం దాల్చిన తర్వాతే దీన్ని మానిటర్ చేసుకుంటా అవసరమైతే దానికి తగిన ట్రీట్మెంట్ అన్నది మీకు మీ గైనకాలజిస్ట్ ఇస్తారు. గర్భం దాల్చగానే వివిధ స్థాయిల్లో చేయించుకోవలసిన ఆధునిక పరీక్షలు ఏంటంటే రక్తపోటు, బ్లడ్ కౌంట్, బ్లడ్ టైపింగ్, మూత్రంలో షుగర్ స్థాయి, మూత్ర పరీక్షలు, సిఫిలిస్, గనేరియా, ఎయిడ్స్కి సంబంధించిన పరీక్షలన్నీ చేయించడం అవసరం. అన్నీ బాగున్నప్పుడే గర్భాన్ని కొనసాగనివ్వాలి. అల్ట్రాసౌండ్ పరీక్షలో ఎటువంటి రేడియేషన్ ఉండదు. ఒక ప్రోబ్ని పొట్ట మీద రుద్దుతూ హై ఫ్రీక్వెన్సీ తరంగాలను పొట్టలోకి పంపిస్తారు. అల్ట్రాసౌండ్ ద్వారా కడుపులోని నిర్మాణాలు ఎలక్ట్రానిక్ సిగ్నల్స్గా మారి స్క్రీన్ మీద ఇమేజ్ ఏర్పడుతుంది. గర్భస్థ శిశువు ఎలా ఉన్నది మనకు కనబడుతుంది. ఈ పరీక్షతో గర్భస్థ శిశువు వయసు కూడా తెలుసుకోవచ్చు. కవలలు ఉన్నా కూడా తెలుస్తుంది. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.